హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని బియన్ స్వీట్ గర్ల్. ఈరోజు మనం విశేషం ఏం లేదు, ఒక చిన్న మ్యాటర్ మన లైఫ్లో జరిగిన ఒక మ్యాటర్ అనమాట. చిన్నప్పుడు మా అమ్మని సరోప చేయి మమ్మీ అంటే చేస్తా అని అన్నది. అయితే పిండి అలా ఉంది పిసుకమంటే నేనేం చేసిన అంటే పిండి పిసుకడం పోయే బదులు కారం పిసికి పెట్టిన అనమాట. అంటే కారం పిండి ఒకలాగానే ఉంది, అప్పుడు పాతగా అయిపోయిందంట, కారం తెల్లగా అయిపోయింది చాలా రోజులు అయితే. నాకు తెలియక నేను ఆ పిండి మొత్తం రుద్ది దగ్గరికి చేసి మళ్ళీ దాంట్లోనే ఇంత కారం, ఇంత ఉప్పు, జీలకర్ర, ఇంత వామ అది ఇది వేసి తొక్కకూర అన్నీ వేసి ఇక నేను పిసికేసాను అనమాట పిండిని. మా అమ్మకు కూడా తెలియదు కదా, నేను అయితే మా అమ్మ అనుకుంది కదా నేను కొంచెం కారం ఎక్కువ వేయడం వల్ల అది ఎర్ర కొడుతుందేమో అనుకుంది. అయితే మళ్ళీ దాన్ని తీసి మా అమ్మ సర్వకు వేసి ఒత్తి మళ్ళీ సర్వప చేసింది. అప్పుడు ఆ సర్వప తీసుకొని తలా ఇంత తింటుంటే మేము అనుకున్నాగా నేను కారం కొంచెం ఎక్కువ వేసిందేమో, అందుకనే కారం కారం ఉంది అనుకున్నా. కానీ తిన్నాక తెలిసింది. మామ పోయి కారం సంచి కాడ పోయి చూస్తే అప్పుడు కారం సంచి బియ్యం సంచి ఒక దగ్గర ఉంది. ఎల్లపిండి విసికినామని మా అమ్మ అంటే నేనన్నా కదా ఆ పక్కన పెట్టినావు కదా దాంట్లోదే విసికినా అని చెప్పిన. అప్పుడు మా అమ్మ నన్ను సొక్క తిట్టింది. నీకు చెప్పడం నాదే తప్పే, మెంటల్ అని ఎట్లా చేసినావు ఇదంతా, ఇది కారంతో బిసికి నన్ను నాకే చెప్పి నన్నే రొట్టెలు చేయమన్నావు, సర్వప్ప చేయమన్నావు, నీ ముఖం పాడుగానని సొక్క తిట్టేసింది. ఇక నన్ను ఆ రోజు మొత్తం నాకు తిట్లే పడ్డాయి అనమాట, కారంతో చేసిన కారపప్పలు.